హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, క్రాసింగ్ హడల్స్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అదేంటంటే ఇమేజ్ రివ్యూ అండ్ అలాగే క్వాలిటీ అసూరెన్స్ స్పెషలిస్ట్ జాబ్ అనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అంది 10 మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇంక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ కంపెనీ వచ్చేసి క్రాసింగ్ హడల్స్ అనమాట. ఇమేజ్ రివ్యూ అండ్ అలాగే ఇమేజ్ని రివ్యూ చేసి క్వాలిటీ అసూరెన్స్ స్పెషలిస్ట్ జాబ్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు, కాంట్రాక్ట్ బేసిస్ కాకపోతే. సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదనమాట. సో మీకు పర్ అవర్కి $20 నుండి $25 వరకు పర్ అవర్కి మీకు పే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ యాక్టివ్లీ రివ్యూయింగ్ అప్లికేట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మీరు అప్లై చేసుకున్న వెంటనే మీ యొక్క అప్లికేషన్కి అంటే మీరు అప్లై చేసుకున్న దానికి మీకు రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇదనమాట. సో ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ద జాబ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు. పొజిషన్ వచ్చేసి ఇమేజ్ ఎవల్యూటర్ ఎక్స్పోర్ట్ అనమాట. సో టైప్ వచ్చేసి పార్ట్ టైం కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేషన్ చూసుకున్నట్టయితే మీకు పర్ అవర్కి చెప్పాను కదా ఇంతకుముందే. సో $20 to $25 వరకు పర్ అవర్కి మీకు పే చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి రిమోట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే వన్స్ మీరు యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే రివ్యూ ఒరిజినల్ ఇమేజెస్ అండ్ అలాగే యూజర్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏఐ ఎడిటెడ్ అవుట్పుట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏఐ ఎడిట్ చేసిన అవుట్పుట్స్ని అండ్ అలాగే ఆల్రెడీ ఈ యొక్క ఒరిజినల్ ఇమేజెస్ ఉంటాయి చూడండి, ఆ యొక్క ఇమేజెస్ని మీరు రివ్యూ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క యూజర్ ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకుని అండ్ అలాగే ఏఐ ఎడిట్ చేసిన అవుట్పుట్స్ని బేస్ చేసుకుని మీరు వచ్చేసి ఈ యొక్క ఇమేజెస్ని రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు ఎగ్జాక్ట్గా ఏం చేయాలి ఏంటి అనేది. సో మీరు వన్స్ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అయితే కంప్లీట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకుంటారు కాబట్టి సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి అసెస్ ఇన్స్ట్రక్షన్ అండ్ అలాగే అథిరెన్స్ అండ్ అలాగే స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ. నెక్స్ట్ వచ్చేసి ఎవాల్యుయేట్ విజువల్ క్వాలిటీ, స్టైల్, అలైన్మెంట్ అండ్ అలాగే కన్సిస్టెన్సీ అనమాట. ఫ్లాగ్ అండ్ సేఫ్ అండ్ అలాగే పాలసీ ఎవాల్యుయేటింగ్ కంటెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ స్ట్రక్చర్ రేటింగ్ యూజింగ్ డిఫైన్ గ్రేడింగ్ రూబిక్స్ అనమాట. సో ఇదనమాట. వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ నుండి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ చూసుకున్నట్టయితే రిక్వైర్మెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇమేజ్ రివ్యూ, సో విజువల్ క్యూఏ, కంటెంట్ మోడరేషన్ అలాగే రిలేటెడ్ ఫీల్డ్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు వచ్చేసి ఇమేజ్ రివ్యూ చేయడం అండ్ అలాగే విజువల్ క్యూఏ అండ్ అలాగే కంటెంట్ మోడరేషన్లో ఈ యొక్క రిలేటెడ్ ఫీల్డ్లో కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే సో బెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అలాగే ఎబిలిటీ టు డిటెక్ట్ సూటబుల్ సో ఇన్కన్సిస్టెన్సీస్ అనమాట. ఫ్యామిలిటీ విత్ ఇమేజ్ ఎడిటింగ్ అండ్ అలాగే కాన్సెప్ట్స్ జనరేటింగ్ ఏఐ సిస్టమ్స్ అనమాట. ఈ యొక్క ఇమేజ్ ఎడిటింగ్ కాన్సెప్ట్ మీద మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు అప్లై సో స్ట్రక్చరల్ ఎవల్యూషన్ క్రైటీరియా ఆబ్జెక్టివ్లీ. సో క్లియర్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్ ప్రాసెస్ మీకు 20 minutes అయితే తీసుకుంటుందన్నమాట. మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ యొక్క స్క్రీనింగ్ అసెస్మెంట్ ఉంటుందన్నమాట. సో దాన్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రీనింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇదనమాట. సో ఇక నోటిఫికేషన్కి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు AJSJobs24.com వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ కూడా లాస్ట్లో అప్లై లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఈజీ అప్లై ఉంది చూడండి. సో దీని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.